విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. సమాజానికి మంచి ఎక్కడ జరిగినా దాన్ని స్వాగతించాలి, ఆహ్వానించాలి, వీలైతే పాటించాలి, అనుసరించాలి. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు తరచుగా తెలంగాణ ఆచరిస్తోంది, దేశం అనుసరిస్తోంది అనేవాడు. తెలంగాణలో గొప్ప పనులు చేస్తున్నామని, గొప్ప పథకాలు అమలు చేస్తున్నామని చెప్పేవాడన్నమాట. సరే, దేశం ఏం అనుసరించిందో మనకైతే తెలియదు, కానీ ఇప్పుడు తెలంగాణలో చేస్తున్న ఒక మంచి పనిని అమలు చేయాలని పొరుగును ఉన్న ఏపీ అనుకుంటుంది. ఏంటది అంటారా? సంచలనం సృష్టిస్తున్న, ప్రకంపనలు కలిగిస్తున్న రాజకీయ నాయకుల, అక్రమ నిర్మాణదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న హైడ్రా. దాని దూకుడు మామూలుగా లేదు. రేవంత్ రెడ్డి దాన్ని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించుకున్నారు. ఎంతమంది అడ్డుకున్నా హైడ్రా ఆపేది లేదని మొన్న ప్రజాపాలన దినోత్సవం రోజు కుండబద్దలు కొట్టారు. దానికి చట్టబద్ధత కల్పిస్తాము అన్నారు. దానికంటూ సొంత యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తానని, భారీ యంత్రాలు కొనుగోలు చేస్తామని, సిబ్బందిని నియమిస్తామని చెబుతున్నారు. విశేష అధికారాలు కల్పిస్తామని అంటున్నారు. సో హైడ్రా బాహుబలిలా తయారవుతుందన్నమాట. ఇది తెలంగాణ సమాజానికి మేలు చేస్తోంది కాబట్టి ప్రజలు స్వాగతిస్తున్నారు. హైదరాబాద్లో జరుగుతున్న మంచిని ఏపీ ప్రభుత్వం గమనిస్తోంది. చెరువులను, కుంటలను ఆక్రమించుకొని అక్రమ నిర్మాణాలు చేయడం అన్ని రాష్ట్రాల్లో జరుగుతోంది కూడా. తెలంగాణలో దానికి బ్రేకులు వేయాలని రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నారు. ఏపీలోనూ అక్రమ నిర్మాణాలు చాలా ఉన్నాయని, కాబట్టి ఇక్కడ కూడా హైడ్రా లాంటి వ్యవస్థను ఏర్పాటు చేస్తామని మంత్రి కొలుసు పార్థసారథి చెప్పాడు. దీనిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అంటే తెలంగాణను చూసి ఏపీ స్ఫూర్తి పొందింది అన్నమాట. ఆ రాష్ట్రంలో కూడా ఇలాంటి వ్యవస్థ ఏర్పాటు చేస్తే మంచిదే, కానీ పట్టుదలగా అమలు చేయాలి. ఈ పని చేస్తే చంద్రబాబుకు మంచి పేరు వస్తుంది. మరి చేస్తాడా లేదా చూద్దాం. విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి.